ఇటీవల కాలంలో జ్యోతి క్షేత్రంలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరము. ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంతో మంది మనోభావాలు, సెంటిమెంట్స్ దెబ్బతిన్న పరిస్థితి. 200 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఇక్కడ ఉన్న నరసింహస్వామి గుడికి ఉంది. దాదాపు 1895లో అప్పుడు ఇష్యూ చేసిన గజెట్ నోటిఫికేషన్ లోనే ఈ అటవీ ప్రాంతంలో నరసింహస్వామికి సంబంధించిన గుడి దాదాపు 0.5 హెక్టార్స్ ఉందని చెప్పి నోటిఫై అయిన పరిస్థితి. నిత్యం అన్నదానం జరిగే ప్రాంతం ఇది. ప్రతిరోజు వేల మంది వస్తారు. ఇంత విశిష్టత, ఇంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ఇది జ్యోతి క్షేత్రం. ఇటువంటి ప్రాంతానికి సంబంధించి న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి, జ్యోతి క్షేత్రానికి సంబంధించి దాదాపు ఇక్కడికి రావడానికి రోడ్ ఏదైతే ఉందో ఒక 3.26 హెక్టార్స్ రోడ్డు. ఆ రోడ్ అయితేనేమి, జ్యోతి క్షేత్రంలో జరిగిన నిర్మాణాలు దాదాపు 9.72 హెక్టార్స్, మొత్తం కలిపి 12.98 హెక్టార్స్. ఇదంతా కూడా అటవీ శాఖ నుంచి డైవర్ట్ చేసి ఈ గుడికి, యాజమాన్యానికి అందించండి. దానికి ప్రతిఫలంగా యాజమాన్యం మీరు ఏం పెనాల్టీస్ వేసినా, అఫారెస్టేషన్ కి సంబంధించి మీరు 2 3 భూమి అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి పూర్తి పూచి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 2023లో కేంద్ర అటవీ శాఖ మంత్రి గారికి రాసిన లేఖ ఇది.